పూరా లోకల్. ఏ మూవీ చూసారు? వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు అదిరిపోయిందన్న. ఎట్లాంటి డీవియేషన్స్ పెట్టుకోకుండా సినిమాకి అయితే వచ్చి ఎంజాయ్ చేయండి. సినిమాలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఇద్దరి హీరోల ఇంట్రో సీన్స్ అండ్ యాక్షన్ సీన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ రీసెంట్ మూవీలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ అంటే క్లైమాక్స్ అని చెప్పచ్చు. ప్రతి మూవీలో క్లైమాక్స్ అనేది డిసప్పాయింట్ చేస్తుంది, బట్ ఈ మూవీలో అయితే మాత్రం నాకు ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. తారక్ అన్నకి దేవర తర్వాత ఎట్లాంటి కంబ్యాక్ రావాలని అనుకుంటున్నారో ఆయన ఫ్యాన్స్, అలాంటి కంబ్యాక్ అయితే ఈ మూవీ అయితే వచ్చింది. దేవరకి ఒక కాలర్ ఎగరేస్తే ఈ మూవీకి 2 కాలర్లు ఎగరేయచ్చు, అంత బాగుంది. బాలీవుడ్ ఫిలిమ్స్ నేను ఇంతవరకు చూడలేదు, అదే ఫస్ట్ టైంగా. అండ్ తారక్ అన్న ఫ్యాన్గా కూడా చెప్పట్లేదు, ఒక సినిమాటిక్ లవర్గా, సినిమా వ్యూయర్గా చెప్తున్నా. సినిమా అయితే అదిరిపోయింది. యాక్షన్ మోడ్లో ఒక ట్రైన్ ఎపిసోడ్ ఉంటుందన్న, నిజంగా గూస్ బంప్స్ అని చెప్పచ్చు. సినిమాలో కొన్ని మైనస్లు ఉన్నాయి, బీజిఎం కానీ, తర్వాత మన సాంగ్స్ కానీ ట్రైన్ ఎపిసోడ్ చూస్తే మనకు అందరు అన్నట్టు వినయ విధేయ రామ సీన్ అంటారు, కానీ మరీ అంత ఓవర్గా సినిమాటిక్గా అయితే లేదు. ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? కాలర్ సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అయింది. సినిమా చెప్పినట్టు, అన్న చెప్పినట్టు సినిమా అయితే అదిరిపోయిందన్న. అసలు మన హృతిక్ రోషన్ ముందు ఆడిండా అంటే ఆ రేంజ్లో అనిపించిన ఎన్టీఆర్? దేవర తర్వాత ఎక్కడో కొంచెం భయం ఉండే, మన అన్న బాలీవుడ్ ఫిలిం తీస్తున్నాడు, మళ్ళీ ఎలా ఉంటుందో అండ్ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా చూపిస్తారో తర్వాత. ఎందుకంటే ఇన్బిల్డ్ వాళ్ళ మూవీ, ఎంత మనం ఎంత రెమ్యునరేషన్ తీసుకొని ఎంత చేసినా, ఎంత యాక్టింగ్ చేసినా వాళ్ళ స్క్రీన్ ప్రజెన్స్, వాళ్ళ నేటివిటీని చూపించడానికి ట్రై చేస్తారు. బట్ ఈ మూవీకి మాత్రం వచ్చేసరికి ఎన్టీఆర్ గారిని ఎక్కడ కూడా తగ్గియకుండా, ఇద్దరు హీరోలు కాదు, ఇద్దరు విలన్లు కాదు, ఇద్దరి మధ్యలో సీన్స్ పోటాపోటీగా జరుగుతాయి. బట్ మనకు ఒక్కటి డ్రాబ్యాక్ ఏంటంటే యాక్షన్ సీన్స్ మనకు చాలా మూవీస్లో చూసేసరికి పెద్దగా కొత్త ఇన్నోవేటివ్ యాక్షన్ సీన్స్ అయితే అనిపించవు. డైరెక్షన్ ఎలా ఉంది? అయాన్ ముఖర్జీ డైరెక్షన్ అయితే స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ఎక్కడనో స్టోరీ ఎటన్నా వెళ్తుందామని భయపడ్డాను, కానీ బట్ సెకండ్ హాఫ్ మాత్రం కంప్లీట్గా ఫుల్ యాక్షన్ మోడ్లో అయితే ఉంటుంది. ఫ్యామిలీస్ చూడొచ్చా? ఫ్యామిలీస్ ఖచ్చితంగా చూడొచ్చు. మెయిన్గా యాక్షన్ సీన్స్ని సింపుల్గా చెప్పాలంటే మల్టీ స్టారర్లు ఫ్యామిలీ మోడ్లో తీస్తే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అదే యాక్షన్ మోడ్లో తీస్తే ఈ వార్ 2. ఒకటే ఒక సాంగ్లో బికినీ సీన్ ఉంటుంది కియార్, అది ఆ సీన్ తప్పించి మీకు ఎక్కడ వల్గారిటీ కానీ, ఎక్కడ ఇండీసెన్స్ కానీ ఎక్కడ కనిపించదు. అంటే కూలీకి ఉన్న హైప్ వారికి లేదు అని మొత్తం తెలుగు స్టేట్స్లో అందరు అంటున్నారు. మీకేమనిపించింది అప్పుడు సినిమా చూసాక? మరి అరే ఇంత బాగున్న సినిమా అట్లా తక్కువ చేసి మాట్లాడి అనిపించిందా? వార్ 2 మనకు ఇది ఇప్పుడు ఎలా వచ్చిందంటే సంక్రాంతి సీజన్లోకి వచ్చిందన్న. 2 పెద్ద స్టార్ల మూవీలు, ఒకటి తమిళ్లో సూపర్ స్టార్ మూవీ అండ్ హిందీలో సూపర్ స్టార్ మూవీ. సో 2 మూవీస్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు బాగుందని, వీళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ బాగుందని అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీకెండ్ తర్వాత ఏ మూవీ అయితే స్టాండర్డ్గా ఉంటుందో ఆ మూవీ అనేది హిట్ అవుతుంది.